ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము దైవిక నాడీ మండల నిపుణుని యొక్క పరిశోధన. పేరుగాంచిన నాడీ మండల శస్త్రచికిత్సా వైద్యుడొకరు మనుష్యుడి మెదడులో గల మాటల యొక్క కేంద్రమునకు శరీరంలో ఉన్న ఇతర నరములన్నిటి మీద ఆధిపత్యము కలదని ఇటీవల కనుగొనిరి. ఈ సత్యము 2000 సంవత్సరముల క్రితమే బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది. దైవిక నాడీ మండల నిపుణుడైన అపోస్తలుడు యాకోబు ఇలాగు చెప్పెను: నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, నరకము చేత చిచ్చుపెట్టబడును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములు. దేవుని యొద్ద నుండి ఆయనకు లభించిన ప్రకృతికి అతీతమైన ప్రత్యక్షత వలననే యాకోబు గారు ఈ ఆశ్చర్యకరమైన పరిశోధనను జరిపిరి. ప్రతి వ్యక్తి దాదాపు 100 మిలియన్ల నాడీ కణములు, న్యూరాన్లు తన శరీరంలో కలిగి ఉండుననియు, మరియు ప్రతి ఒక్క నాడీ కణము 5 బిలియన్ల 5,000 మిలియనుల సమాచారపు తునకలు కలిగి ఉండునని అంచనా వేయబడినది. మన నాలుక వాస్తవముగా మన శరీరంలోనున్న 100 మిలియన్ల నాడీ కణముల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నదని కనుగొనుటలో ఆశ్చర్యము లేదు గదా. కాని బహుశా మనలో కొందరికి ఇది అదరగొట్టునదిగా ఉండవచ్చును. ఒకవేళ నేను చాలా బలహీనముగా ఉన్నాను అని నీవు చెప్పిన ఎడల తక్షణమే మాటల యొక్క కేంద్రము స్పీచ్ సెంటర్ నుండి బలహీనముగా ఉండుటకు సిద్ధపడుడు అను ఆజ్ఞ అన్ని నరములకు వెళ్ళును. వెంటనే నీ శరీరమంతయు విశ్రాంతి తీసుకునవలననియు, పడకలోనికి వెళ్ళవలననియు మొదలగు మనోభావములు కలుగును. అప్పుడు ఏ పని చేయుటకైనను నీకు శక్తి లేనట్లుగా నీవు గ్రహించుదువు. అదే విధముగా నీవు మిస్టర్ ఏ అను ఒక వ్యక్తి చాలా చెడ్డవాడని చెప్పినప్పుడు నీ యొక్క నరముల కణములన్నీ అది నిజమే అని అంగీకరించి దానికి సహకరించుటకు ప్రయత్నించును. తరువాత ఎవరో ఒకరు వచ్చి మిస్టర్ ఏ అను వ్యక్తి చాలా మంచివాడు అని చెప్పినచో నీ నరములన్నీ మండిపడి ఆ మాటలకు ఎదిరించి నిలువబడును. అదే సమయంలో మిస్టర్ ఏ అను వ్యక్తి గురించి వేరొకరు అతడు చాలా చెడ్డ మనుషుడు అని చెప్పిన ఎడల అది వినిన వెంటనే నీవు అధికముగా సంతోషించి అతని యొద్ద నీవు చెప్పినది నిజమే, నీవు చెప్పిన దానికి నేను కూడా సమ్మతించెదను అని చెప్పెదవు. ఇతరులు ఆ వ్యక్తిలో 1000 మంచి కార్యములు చూచినప్పటికీ నీ వల్ల అతనిలో ఒక మంచి కార్యమును కూడా చూడలేనంతగా నీ నాడీ కణములన్నీ నీ నాలుకకు అంత అధికముగా లోబడినది ఒకవేళ నీవు గ్రహించకపోవచ్చును. దానికైనా సులభమైన కారణమేమనగా ముందుగానే నీ యొక్క 100 మిలియన్ల నరములు ఒప్పుకొనున్నట్లుగా నీవు ఆజ్ఞాపించి ఉన్నావు. లోకములో మిక్కిలి అపాయకరమైన కొన నాలుక యొక్క కొనయై ఉన్నది. కావున ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క నాలుకను నీవే విధముగా ఉపయోగించుచున్నావని దానిని గూర్చి జాగ్రత్తగా ఉండుము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.